అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో 15వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం. చాప్టర్ 15 అన్నమాట. 15వ అధ్యాయం, ఇందులో మొదటి శ్లోకం నుంచి చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ప్రియవ్రత్ మహారాజు యొక్క వంశంలో ఇంకా ఎవరెవరు వచ్చారు, వారి యొక్క గొప్పతనం ఈ యొక్క అధ్యాయంలో సంక్షిప్తంగా చర్చించబడుతుంది. ఈ అధ్యాయం చిన్న అధ్యాయం. మనం ఈ అధ్యాయం మొత్తం ఇటు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. నమా ఓం విష్ణుపాదాయ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 5వ స్కందం 15వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారనమాట. ఇందరూ కూడా ప్రోజ్ ఫార్మాట్లోనే ఉందన్నమాట, వచన రూపంలోనే ఉంది శ్లోకాలు. మనం అనువాదం తాత్పర్యం చర్చించుకుందాం. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహారాజ్ భరతుడు యొక్క తనయుడి పేరు, ఆయన కొడుకు పేరు సుమతి. ఆయన కూడా రిషభదేవ్ అనుసరించిన మార్గాన్నే ఆయన కూడా అనుసరించాడు. కానీ కొంతమంది మూర్ఖులు వ్యక్తులు వాళ్ళు ఇతన్ని చూసి ఇతను బుద్ధుడు అనుకున్నాడు, ఇతనే బుద్ధ భగవానుడు అని కూడా కొంతమంది భావించారు. ఆ విధంగా ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే నాస్తికులు, ఇంకా అంత మంచి క్యారెక్టర్ లేని వాళ్ళు, వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క వేదాల్లో ఎన్నో విషయాలు ఇచ్చారు కదా, అవన్నీ కూడా కల్పితమైనవి. ఈ విధంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్ళు ఏవో పాపకార్యాలు చేయాలనుకున్నారు, దానికి ఈ యొక్క మార్గాన్ని అనుసరించారన్నమాట. ఈ విధంగా సుమతిని బుద్ధదేవుడిగా స్వీకరించి వారు ఒక సొంత సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నారు. ఇంకా అందరూ కూడా ఈ సుమతి నేర్పించిన మార్గాన్ని, చూపించిన మార్గాన్ని మనం అందరం పాటించాలి అనేసి అందరికి ప్రచారం కూడా చేశారు. ఈ విధంగా వీళ్ళు వాళ్ళ మనోకల్పిత సిద్ధాంతంలో వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయారనమాట. ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు చెప్తున్నారు ఏంటంటే,
ఎవరైతే ఆర్యన్స్ అని ఉంటారో, ఆర్యన్ అంటే ఏంటి, ఎవరైతే వైదిక సంస్కారం, పద్ధతి, నియమాలు అన్నింటినీ బాగా పాటిస్తారో వారిని ఆర్యన్ అంటారు, ఆర్యులు అంటారు. కానీ ఈ కలియుగంలో ఆర్య సమాజ్ అనే ఒక కమ్యూనిటీ పుట్టుకొచ్చిందనమాట. వీరికి వేదాల యొక్క సారం తెలీదు. పరంపరలో వీళ్ళు వేదాల్ని వినలేదు, చదవలేదు, తెలుసుకోలేదు, నేర్చుకోలేదు. సో ఈ యొక్క ఆర్య సమాజ్ యొక్క ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళు, ఎవరైతే ప్రామాణికమైన ఆచార్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరస్కరించేస్తారు. ఇలా తిరస్కరించేసి వాళ్ళే మేమే వేదాలు, అసలైన వేదాలని పాటించే వారిగా ప్రచారం చేసుకుంటారు. ఇంకా ఈ విధంగా వాళ్ళని వాళ్ళే ఆచార్యులుగా పిలుచుకొని ఈ వేదాలని సరిగ్గా పాటించని వాళ్ళు, వేదశాస్త్రాలని, ఇలాంటి వాళ్ళని ఆర్య సమాజులు అంటారు, లేకపోతే జైనులను కూడా అంటారు. ఈ విధంగా ఎవరైతే వేదిక సిద్ధాంతాన్ని, వేదిక శాస్త్రాన్ని, వేదిక ప్రిన్సిపల్స్ని సరిగ్గా పాటించరో, ఇంకా వారికి వీళ్ళు పాటించరు, ఇంకా వారికి యాక్చువల్లీ భగవంతుడు బుద్ధదేవుడితో ఏమాత్రం సంబంధం కూడా లేదు. ఈ విధంగా సుమతి యొక్క అనుసరించిన మార్గాన్ని వీళ్ళు ఇమిటేట్ చేశారు. సో అనుకరించారనమాట, ఇమిటేట్ చేశారు. తద్వారా మేమందరం కూడా రిషభదేవు యొక్క అనుచరులం అని కూడా ప్రచారం చేసుకుంటారు. సో అందుకనే ఇలాంటి వారి యొక్క సాంగత్యానికి దూరంగా ఉంటారు వైష్ణవులు. ఎందుకంటే వీళ్ళందరికీ వేదశాస్త్రాలు ఏమి తెలియవు, అజ్ఞానులు. అందుకని వీళ్ళ నుంచి దూరంగా ఉంటారు వైష్ణవులు. సో మనం వైష్ణవులు దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, వేదాల యొక్క సారం నేను, నన్ను తెలుసుకోవడమే వేదాలు. ఇది. సో మీరు అందుకనే వీళ్ళు చూడాలి, ఇలాంటి వాళ్ళు. మీరు ఎవరైనా వీళ్ళే కానీ ఏ పేరుతో వేరే ఏ సిద్ధాంతం సమాజం ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటో చూడాలి. అన్ని మార్గాలు ఒకటే, అన్ని ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్స్ ఒకటే, అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఒకటే, అన్ని సంస్థలు ఒకటే, అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి పనులే చేస్తున్నారు. ఇలా మూర్ఖంగా వ్యవహరించకుండా అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటనేది చూడాలి. వాళ్ళ ఫిలాసఫీ ఇదేనా, కృష్ణుడే పరమేశ్వరుడు, భగవంతుడు, ఆయన్ని సంతృప్తిపరచడమే, ఆయనకు సేవ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం, ఈ విషయాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారా? భగవంతుడిని ప్రేమించాలి, శ్రీకృష్ణుడిని ప్రేమించాలనే విషయాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారా? ఫస్ట్ ఇది గమనించాలి మీరు. వాళ్ళు ఏ పరంపర కానివ్వండి, ఏ సిద్ధాంతం కానివ్వండి, వాళ్ళది ఏ సమాజం కానివ్వండి, వాళ్ళు ఏమైనా పేరు పెట్టుకొని వాళ్ళు ఉండనివ్వండి, ఫస్ట్ చూడండి ఇది నేర్పిస్తున్నారా? లేదు, ఇది నేర్పించట్లంటే వాళ్ళకి వేదాల సారం రాదు, అసలు వేదాలే తెలియదు వాళ్ళకి, వాళ్ళు అజ్ఞానులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా భగవంతుడి పట్ల ప్రేమను ప్రచారం చేసేది అసలైన ధర్మం. సో భగవంతుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, ఇదే భగవద్ ధర్మ. ఓకే. సో మనము ఇక్కడ అందుకే ఇక్కడ రాశారనమాట. అలా ఎవరైతే శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళని ఆర్యన్ అని మనం అనలేము. ఇప్పుడు బుద్ధదేవుడు కూడా కృష్ణుడి యొక్క అవతారమే, కానీ ఆయన ఒక విధంగా ప్రచారం చేశారు సిద్ధాంతాన్ని. ఎందుకంటే ఆయన ప్రచారం చేసింది ఎవరి మధ్య అంటే నాస్తికులకి. సో ఎవరైతే భగవంతుడిని విశ్వసించరో అటువంటి వారికి బుద్ధుడు ప్రచారం చేశారు. అందుకే వాళ్ళకి చెప్పారు, భగవంతుడు ఎవరు లేరు, మీరు ఈ వేదాలని పాటించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అతను వాళ్ళకి మీరు నేను చెప్పింది వినండి, నేను చెప్పింది పాటించండి అనేసి వాళ్ళకి చెప్పి ఒక విధంగా ఇండైరెక్ట్గా భగవంతుడు లేడు, భగవంతుడిని అనుసరించే అవసరం లేదు, వేదాలను అనుసరించే అవసరం లేదని చెప్తూనే నన్ను అనుసరించండి అని చెప్పి వాళ్ళందరూ ఆయన అనుసరించారు. ఆయనే భగవంతుడు ఒక అవతారం. సో ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళు భగవంతుడిని స్వీకరించి భగవంతుడిని అనుసరించారనమాట. ఇదనమాట. ఈ విధంగా వాళ్ళని చీట్ చేశారంట, మోసం చేసి వాళ్ళని భగవంతుడిని అనుసరించే విధంగా చేశారు. కానీ వాళ్ళు అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళకు కొన్ని మాత్రమే నేర్పించారనమాట. సో అందుకే ఇదనమాట, మనము బుద్ధుడు యొక్క టీచింగ్స్ని కూడా మనం ఏమి స్వీకరించము. ఎందుకంటే అది నాస్తికుల కోసం చెప్పారు, మన కోసం కాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్లోకంలో
ఈ సుమతి యొక్క కొడుకు వచ్చేసి ఇప్పుడు ఆయన పేరు వచ్చి దేవతాజిత్. ఆయన యొక్క భార్య, సుమతి యొక్క భార్య వృద్ధసేన నుంచి జన్మించారు దేవతాజిత్. దాని తర్వాత ఈ దేవతాజిత్ యొక్క భార్య ఆసురి, వాళ్ళిద్దరికీ పుట్టిన సంతానం పేరు, కొడుకు పేరు దేవద్యుమ్న. ఈ దేవద్యుమ్న ఆయన భార్య ధేనుమతి నుంచి పరమేష్ఠి అనే పుత్రుని కన్నాడు. ఈ పరమేష్ఠి యొక్క పుత్రుడు వచ్చేసి ప్రతీహ, ఆయన భార్య వచ్చేసి సువర్చల. సో పరమేష్ఠి సువర్చల ద్వారా ప్రతీహ అనే కొడుకుని కన్నాడు. ఇప్పుడు రాజా ప్రతీహ ఈయన నిజంగా స్వయంగా ఆత్మసాక్షాత్కారం ఈ వేదిక సిద్ధాంతం ప్రచారం చేశారు. తద్వారా ఆయన సొంతంగానే శుద్ధమవడమే కాకుండా అతను భగవంతుడి యొక్క, విష్ణువు యొక్క శుద్ధ భక్తుడు, మహాభక్తుడుగా ఆయన మారారు. ఈ విధంగా ఆయన స్వయంగా భగవంతుడిని గురించి సాక్షాత్కారం ఆయన కలిగింది. నెక్స్ట్ ఈ ప్రతీహ అనే రాజు సువర్చల అనే భార్య ద్వారా 3 పుత్రుల్ని కన్నాడన్నమాట. ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత. వీళ్ళు 3 పుత్రులు కూడా చాలా వేదిక రిచువల్స్లో, వేదిక సంస్కారాలను చేయడంలో చాలా నిపుణులు. ఇంకా ప్రతిహర్త అంటే ఆయన మొదటి కుమారుడు, ఆయన 2 పుత్రుల్ని కన్నాడు ఆయన యొక్క భార్య స్తుతి గర్భం నుంచి. వాళ్ళిద్దరి పేరు వచ్చేసి అజ ఇంకా భూమా. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ వంశం గురించి చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ కింగ్స్, రాజులు ఉన్నారో, లేకపోతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతే. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు నెక్స్ట్ భూమా అనే రాజు తన భార్య రిషికుల్య నుంచి ఉద్గీత అనే పుత్రుణ్ణి కన్నాడు. ఉద్గీత భార్య వచ్చేసి దేవకుల్య. వాళ్ళిద్దరి నుంచి పుట్టిన పుత్రుడి పేరు ప్రస్తావ. ఇంకా ప్రస్తావ తన భార్య నియుత్స నుంచి విభు అనే కుమారుణ్ణి కన్నాడు. సో ఇంకా ఈ విభు రతి అనే తన భార్య గర్భం నుంచి పృతుసేన అనే పుత్రుణ్ణి కన్నాడు. పృతుసేన వచ్చేసి ఆయన భార్య ఆకూతి గర్భం నుంచి నక్త అనే పుత్రుణ్ణి కన్నాడు. నక్త వచ్చేసి నక్త వచ్చేసి తన భార్య ధృతి గర్భం నుంచి రాజా గయాని కన్నారంట. ఇప్పుడు ఈ గయా రాజా వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. సో ఇలా అక్కడక్కడ ఫేమస్ రాజులు ఉన్నారు, కొంత వాళ్ళ గురించి చెప్తున్నారు. సో గయా రాజు వచ్చేసి ఆయన ఎంతో పుణ్యాత్ముడు, ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు. సో ఈయన రాజర్షి. అంతేకాకుండా ఆయన భగవంతుడు విష్ణువు యొక్క అంశం కూడా అనమాట, అవతారం. సో తద్వారా ఆయన ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విశ్వాన్ని రక్షించడానికి. తద్వారా ఆయన ఎప్పుడు కూడా విశుద్ధ సత్వంలో స్థాపితమై ఉన్నాడంట. ఎందుకంటే విష్ణు యొక్క అవతారం కదా, అందుకనే ఈ రాజా గయా కూడా విశుద్ధ సత్వంలో స్థాపితమై ఉన్నాడు. దాని కారణంగా మహారాజు గయా మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు. అందుకే ఆయన్ని మహాపురుష అని కూడా సంబోధించారు. సో ఈ యొక్క శ్లోకం నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే రకరకాల అవతారాలు ఉంటాయి భగవంతుడివి, అవునా. కొంతమంది ఏమో కొన్ని అంశాల అవతారాలు ఉంటాయి. అది అంశావతారాలు కొన్ని డైరెక్ట్గా భగవంతుడి నుంచి వస్తాయి, కొన్ని ఏమో విష్ణువు నుంచి వస్తాయి అవతారాలు. సో డైరెక్ట్ భగవంతుడి నుంచి వచ్చే అవతారాలని అంశ, స్వాంశ అంటారు. ఏవైతే అంశ నుంచి మళ్ళీ ఇంకొక అవతారం వస్తుందో దాన్ని కళ అంటారు. సో ఇలా కళలో కూడా 2 రకాల అవతారాలు ఉంటాయి. విభిన్న అంశ వాళ్ళే మన జీవాత్మలు. సో విభిన్న అంశాలను జీవాత్మలు అంటారు. ఇంకా ఎవరైతే డైరెక్ట్ విష్ణు నుంచి వస్తారో వారిని విష్ణుతత్వ అంటారు. సమ్టైమ్స్ కొంతమందిని ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కసారి మహాపురుష అని కూడా పిలుస్తారు. సో కృష్ణుడికి ఇంకో పేరు కూడా మహాపురుష. అందుకని తన యొక్క భక్తుల్ని కూడా అప్పుడప్పుడు మహాపౌరుషిక అని కూడా పిలుస్తారు. సో ఇలా కొంచెం టర్మినాలజీ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఇప్పుడు రాజా గయ గురించి కొంచెం చెప్తున్నారు. ఈ రాజా గయ వచ్చేసి ఆయన అందరికీ సరైన రక్షణ, సంరక్షణ కలిగించారంట.
మొత్తం ప్రజలందరికీ కూడా వాళ్ళ సంపత్తి, ధనం సంపత్తి అంతా సురక్షితంగా ఉండే విధంగా ఆయన ఆయోజన చేశాడు. తద్వారా వాళ్ళు ఏమాత్రం ఎక్కడా కూడా బెంగ, బాధ లేకుండా వాళ్ళు జీవించగలిగారంట. అంతేకాకుండా ఆయన చూశాడు అందరికీ సరైన పోషణ కలిగే విధంగా, అంటే సరైన ఆహారం, వాళ్ళకి తగినంత ఆహారం అందరికీ లభ్యమయ్యే విధంగా ఆయన చూశాడు. అది రాజుగా ఆయన కర్తవ్యం, ఆయన చూశాడు. ఆ విధంగా అప్పుడప్పుడు వీళ్ళందరికీ కూడా రివార్డ్స్, మంచి మంచి కానుకలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సంతృప్తి పంచేవారు, సిటిజన్స్ని, ప్రజల్ని. ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఈ ప్రజలందరినీ కూడా మంచి మంచి మాటలతో మాట్లాడి వాళ్ళని ఎంతగో వారిని సంతృప్తిపరిచేవారు. ఆ విధంగా అంతేకాకుండా ఆయన వారందరికీ కూడా సరైన శిక్షణ కూడా ఇచ్చేవాడు. మంచి ప్రజలుగా వాళ్ళని తీర్చిదిద్దేవారు, మంచి నాగరికులుగా. సో ఈ విధంగా ఇవన్నీ మంచి మంచి లక్షణాలు అనమాట రాజు గయ. ఇంతేకాకుండా ఆయన గృహస్థాశ్రమంలో యొక్క నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా బాగా పాటించారు. అంతేకాకుండా ఏవేవైతే యజ్ఞాలు చేయాలో అవన్నీ కూడా చేశారు. ఇంకా అంతేకాకుండా ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. అంతేకాకుండా ఈ విధంగా అందుకే ఆయన్ని మహాపురుష అన్నారు. ఎందుకంటే ఆయన ఒక మంచి రాజు, ఇంకా ప్రజలందరినీ ఎంతో బాగా చూసుకున్నాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వర్తించాడు. అన్ని బాధ్యతలు కూడా బాగా నిర్వర్తించి ఇంకొక మంచి భక్తుడిగా ఆయనకి పేరు దక్కింది. అలా భక్తుడిగా ఆయన ఎప్పుడు కూడా మిగతా భక్తులు కూడా ఎంతో మంచి సమ్మానపూర్వకంగా వాళ్ళతో వ్యవహరించేవాళ్ళు, సమ్మానం ఇచ్చేవారు. ఇంకా ఆయన ఎప్పుడు భక్తిలో భగవంతుడికి సేవ చేస్తూ ఉండేవారు. దీన్నే భక్తి యోగ అంటారు. ఆ భక్తి యోగను బాగా ఆయన పాటించారు, భక్తి యోగ విధి విధానాన్ని. ఇలాంటి అద్భుతమైన దివ్య కార్యాల వల్ల ఈ యొక్క రాజా గయ ఆయనకు సంపూర్ణంగా ఆయన భౌతిక చేతన నుంచి ముక్తి పొంది ఉన్నాడనమాట. ఆయన సంపూర్ణంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు. ఇంకా అలాగే ఎప్పుడు ఆనందంతో ప్రకాశం అయ్యేవాడు అనమాట. అంతేకాకుండా ఆయన ఏమాత్రం భౌతిక దుఃఖాలని ఆయన లొంగిపోలేదు, దానికి ప్రభావితం కాలేదు. సో ఈ విధంగా అన్ని విధాలుగా ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఆయన అహంకారం అనేది, గర్వం అనేది ఆయనలో లేదంట. ఇంకా ఆయనకి ఏదో నేనే రాజుగా మొత్తం శాసించాలనే అటువంటి ఆసక్తి కూడా లేదు. సో ఇది గొప్పతనం అన్నమాట, గయరాజు యొక్క గొప్ప లక్షణాలు. సో మనము ఇలాంటి రాజులు ఉండడం చాలా అవసరం. సో ఇలాంటి రాజులు ఎలా పరిపాలించాలో ఇక్కడ ఒక మంచి ఉదాహరణ గయరాజు. సో ఈ విధంగా రాజులు పరిపాలించాలన్నమాట. కానీ ఇవాళ రేపు కలియుగంలో అలాంటి రాజులు లేరు. ఇక్కడ శాసించే వాళ్ళు పన్నుల రూపంలో ఎంతో ట్యాక్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకి ఏమి సంక్షేమం, సురక్షితం కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఆహారం కూడా వాళ్ళకి సప్లై చేయలేకపోతున్నారు సరిగ్గా. ఇలా బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు అనమాట. కానీ ముందు ఇలా ఉండేది కాదు. ముందు కాలంలో ఇలా ఉండేది కాదనమాట. ఒక ఉదాహరణ చెప్తారు. ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ రామాయణ దట్ వెన్ విభీషణుడు రామచంద్రుడు ఇద్దరి మధ్యలో మంచి స్నేహం ఉండేది. ఆ సమయంలో Vibhishan became friends with Lord Ramachandra. He promised that if by chance or he will break the laws of friendship with Ramachandra, he would become a Brahmana or a king in Kali Yuga. ఆయన అన్నాడంట, నేను గనక మీతో ఇప్పుడు స్నేహం చేస్తున్నాను, మన ఇద్దరి మధ్యలో స్నేహం ఉంది, నేను గనక ఏదైనా మన స్నేహం పూర్వక వ్యవహారంలో నేను ఏదైనా తప్పు చేస్తే, నేను నియమాన్ని భంగం చేస్తే, నేను తప్పకుండా నెక్స్ట్ కలియుగంలో నేను అక్కడ బ్రాహ్మణుడిగాను ఒక రాజుగాను జన్మిస్తాను అని. అంటే ఒక పనిష్మెంట్ అనమాట. అంటే ఇక్కడ బ్రాహ్మణులుగా రాజులుగా ఉండే కలియుగంలో బ్రాహ్మణులకి రాజుల యొక్క పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితితో ఇక్కడ అర్థమవుతుంది. రెచ్డ్ కండిషన్ అనమాట. యాక్చువల్లీ ఈ కలియుగంలో అసలైన రాజులు బ్రాహ్మణులే లేరు. అందుకనే ఈ యొక్క కలియుగం ఎంతో రకరకాల సమస్యలకి లోనవుతుంది. సో ఆయన ఇక్కడ గయా మహారాజు యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. సో అందుకే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఓ పరీక్షిత్ మహారాజా, ఎవరైతే గొప్ప గొప్ప పండితులు ఉన్నారో, తెలిపితే మహా పండితులు, పురాణాలు తెలిసిన వాళ్ళు గయా మహారాజుని ఇలాంటి శ్లోకాలతో వచ్చేసినప్పుడు ఒక శ్లోకం చెప్తారు, అలాంటి శ్లోకాలతో ఆయన గుణగానం చేసేవారు అని.
సో ఈ యొక్క పురాణాల ద్వారా ఇలా మంచి మంచి రాజుల యొక్క ఉదాహరణల ద్వారా అసలు ఒక రాజు ఎలా పరిపాలించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో పురాణాల వల్ల నేర్చుకోవడానికి ఎంతో ఉందన్నమాట. సాధారణ ప్రజలకే కాదు, రాజులకు కూడా. ఒక రాజుగా తన కర్తవ్యం ఏమిటి, అతను ఎలా పరిపాలించాలి అనే విషయాలు మనము ఇలా రాజా గయ అంటే రాజులు, ఇప్పటి నేతలు రాజా గయ, యుధిష్ఠిర మహారాజు, లేకపోతే పృథు మహారాజు, గయ మహారాజు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే వాళ్ళు సరిగ్గా ఎలా పరిపాలించాలి, ప్రజల్ని ఎలా సంతృప్తిగా ఉంచాలి, ఆనందంగా ఉంచగలగాలి అనే విషయాన్ని నేర్చుకోగలరు. కానీ ఇవాళ రేపు గవర్నమెంట్ వాళ్ళకి ఇలాంటి జ్ఞానం లేదు. పౌరాణిక శాస్త్రాలు, మన వేదిక శాస్త్రాలు, పురాణాల యొక్క జ్ఞానం లేదు. ఇలాంటి అజ్ఞానంలో వాళ్ళు ప్రజల్ని శాసిస్తున్నారు. ఇంకా రకరకాల పన్నుల రూపంలో వాళ్ళ నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం సంస్కారము, సభ్యత, శిక్షణ, మార్గదర్శనం, ఏ విధంగా కూడా సంరక్షణ, ఎటువంటి సువిధలను కూడా సరైన విధంగా కల్పించటం లేదు. అందుకనే ఇది వేదాలు మనం నేర్చుకుంటే, పురాణాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అసలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద ద్వారా. సో ఈ శ్లోకం దేని ద్వారా గయ మహారాజుని పొగిడారో ఇక్కడ చెప్తున్నారు. గయం నృపః ప్రతియాతి కర్మభిర్ యజ్వాభిమాని బహువిద్ధర్మగుప్త సమాగతా శ్రీ సదసస్పతి సతాం సత్సేవకోన్యో భగవత్ కళామృతే. సో మహారాజు గయ ఆయన ఎన్నో రకాల వేదిక సంస్కారాలు చేసేవాడు అన్నమాట. ఎంతో సంస్కారాల్లో పాల్గొనేవాడు. ఇంకా ఎంతో తెలివైనవాడు, అన్ని వేదశాస్త్రాలు చదివినవాడు, తెలుసుకున్నవాడు. అంతేకాకుండా అన్ని రకాల అన్ని మొత్తం ధర్మాన్ని బాగా పాటించేవాడు. ఇంకా అన్ని రకాల ఐశ్వర్యాలను కలిగి ఉన్నవాడు. సో ఆయన ఒక మంచి నేత, ఇంకా భక్తులకి మంచి సేవకుడు. సో ఆయన ఇలా భగవంతుడి యొక్క అవతారానికి సరైన వాడు. అందుకనే ఆయనతో సమానంగా ఎవరు కూడా ఇలాంటి వేద కార్యాలు చేయలేదు. యజ్ఞాలు కానీ కార్యాలు కానీ ఆయనకు సమానంగా ఎవరు చేయలేరు. అంటే ఎవరు చేయగలరు ఆయనకు సమానంగా అని చెప్తున్నారు. సో దాని తర్వాత ఇంకా చెప్తున్నారు ఇంకో శ్లోకంలో కూడా, యం అభ్యసించన్ పరయాముదస్సతి సత్యాశిషో దక్షకన్యా సరిద్భిః యస్య ప్రజానాం దుదుహేదరాశిషో నిరాశిషో గుణవత్సస్సుతో స్నుతోదా. ఇంకా మహారాజు ఆల్ ద చేస్ట్ అండ్ హానెస్ట్ డాటర్స్ ఆఫ్ మహారాజ్ దక్ష మహారాజు యొక్క పవిత్రమైన పతివ్రత, ఇంకా శుద్ధమైన నిజాయితీ కలిగ పుత్రులు 3 ఉన్నారు. శ్రద్ధ, మైత్రి, దయ. వారి యొక్క ఆశీర్వాదం ఎంతో ప్రబలమైనవి. సో వారు ఈ మహారాజు గయను మంచి శుద్ధమైన జలాలతో అభిషేకం చేశారు. వాళ్ళు మహారాజు గయ ద్వారా ఎంతో సంతృప్తి చెందారు. సో మొత్తం భూదేవి మొత్తం భూమి అంతా కూడా భూదేవి ఆవు రూపంలో వచ్చింది. ఇంకా ఎలాగైతే తన దూడను చూస్తే ఆవు ఎలా పాలిస్తుందో అలాగా మహారాజు గయని యొక్క అద్భుతమైన లక్షణాలు, గుణాలని చూసి ఆమె కూడా ఎంతో పాలని ఇచ్చిందంట. ఇంకో విధంగా చెప్పాలంటే మహారాజు గయ, దీని అర్థం ఏంటంటే మహారాజు గయ, ఈ గయ మహారాజు భూమి నుంచి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, అంటే భూమి నుంచి మనకి ఎన్నో వస్తాయి కదా, ధాన్యాలు అన్నీ కూడా, ధనము అంతా కూడా తను భూమి ద్వారా పొందగలిగాడు. తన ప్రజలందరికీ పంచగలిగాడు, ప్రజలందరినీ సంతృప్తిపరచగలిగాడు. కానీ ఆయనకు సొంతంగా ఏమాత్రం కూడా ఆశ లేదు, ఆసక్తి లేదు. సో మనకు గుర్తుందనుకుంటాను, పృథుమారా సెక్షన్లో కూడా మనం చర్చించుకున్నాము. సో ఇలా ప్రజలందరూ కూడా ఇలా ఎప్పుడైతే భూమి అన్నీ తన ధాన్యాల్ని, సంపదను దాచుకుందో, ఇవ్వట్లేదో, అప్పుడు అందరికీ ఆకలితో మనం తినడానికి ఆహారం లేక
అందరూ ఆకలితో బాధపడుతూ పృథు మహారాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు మళ్ళీ పృథు మహారాజు ఆవు రూపంలో ఉన్న ఈ యొక్క భూదేవిని తో ద్వారా మళ్ళీ అన్ని ఆమెలో దాగున్న సంపద, ధాన్యాలు, అన్ని రకాల వస్తువులన్నింటినీ కూడా ప్రజలకి అందించేశారు. సో ఇక్కడ మహారాజు గారి యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ఉండేవంటే, ఆయన్ని చూసే ఆయన యొక్క లక్షణాలు చూసి ఇక్కడ భూమి ఆవు రూపంలో ఎలాగైతే ఒక ఆవు తన దూడను చూసి సంతోషంలో ఎలా పాలిచ్చేస్తుందో, అలాగా ఈయన ఒక లక్షణాలు చూసి భూదేవి సంతోషంతో అన్ని సౌకర్యాలు, అన్ని సదుపాయాలు అన్నీ సప్లై చేసేసిందంట, ఏమేం కావాలో మనిషికి. సో తద్వారా అన్నీ కావాల్సిన ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు దొరికిపోయాయంట. అంటే సమృద్ధి ఉంది రాజ్యంలో. సో ఇదంతా కూడా ఇక్కడ మహారాజ్ దక్ష యొక్క పుత్రులు, వాళ్ళ అథారిటీస్, వాళ్ళ ఒక ఆశీర్వాదం, అభిషేకం చేశారంటే ఈ విధంగా ఏంటంటే పైనుంచి మనకన్నా పైన అధికారులు, మనకన్నా పైన మన గురువులు, మన పైన వరిష్ఠ భక్తులు, భగవంతుడు, దేవతలు, ఇలాంటి వారి కృప మన దగ్గర ఉంటే, లేకపోతే ఇక్కడ రాజుకు ఉంటే, అప్పుడు ఇక్కడ రాజు కూడా ఎంతో చక్కగా పరిపాలన చేయొచ్చు. అన్నీ కూడా సమృద్ధి, సంపద అంతా ఉంటుంది, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. సో ఇలా మనము ఒకవేళ ఇక్కడ రాజు ఒకవేళ తన పై అధికారుల్ని లేకపోతే పైన దేవతల్ని సంతృప్తిపరచలేదనుకుని భగవంతుడిని, సో అప్పుడు అతను సరిగ్గా శాసన కూడా చేయలేడు. ఎందుకంటే భూమి సహకరించదు, దేవతలు సహకరించరు. అందుకనే ఇక్కడ ఏంటంటే ఒక శాసనం చేసే ఈ రాజు యొక్క మంచి లక్షణాల వల్ల ఇదంతా జరిగింది. అవునా? సో ఒక మంచి క్యారెక్టర్, మంచి లక్షణాలు, మంచి గుణాలు ఒక వ్యక్తిలో ఉంటే అది అందరినీ ఆకర్షిస్తుంది. తద్వారా అందరూ ఆయన పట్ల, ఆయన ద్వారా, వారి ద్వారా ఆనందంగా ఉంటారు. సో ఆ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చిందాంస్య కామస్య చ యస్య కామాన్ దుదూహు రాజహృరతో బలిం నృపాః ప్రత్యంచితాయౌ హి ధర్మేణ విప్రా యదా శిశాం షష్టమంశం పరిత్య. సో రాజా గయ ఆయనకి ఏమాత్రం ఇలా భౌతిక ఇచ్చ లేదు, ఇంద్రియాలని భోగించాలని. ఇంకా వేదిక సంస్కారాలన్నీ చేస్తూ ఆయనకు కావాల్సిన కోరికలు అన్నీ కూడా తీరిపోయాయి. సో ఆల్ ద కింగ్స్ విత్ హూమ్ మహారాజ్ గయ హాజ్ ఫాట్ were forced to fight on religion. సో ధర్మానుసారంగా ఎంతోమంది రాజులతో గయా మహారాజు ధర్మానుసారంగా యుద్ధం చేశాడు. వాళ్ళందరూ కూడా ఈయన యుద్ధంలో ఈయనతో సంతృప్తి చెంది వాళ్ళందరూ కూడా రకరకాల బహుమతులు, కానుకలు ఈయనకి ఇచ్చారు. ఇలాగే బ్రాహ్మణులందరూ కూడా ఆయన రాజ్యంలో గయా మహారాజు యొక్క దాన ధర్మాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందారు. తద్వారా బ్రాహ్మణులు అందరూ కూడా వారి యొక్క 6వ వంతు పుణ్య ఫలాలన్నిటి కూడా మహారాజు గయ యొక్క వచ్చే జన్మకి లాభమయ్యే విధంగా వాళ్ళు దానం ఇచ్చేశారు. సో ఈ విధంగా ఎంత చక్కగా గయ మహారాజు అందరినీ చూసుకున్నాడో చెప్తున్నారు. ఇంకో శ్లోకం ఉంది గయ మహారాజు గురించి. యస్యాధ్వరే భగవానధ్వరాత్మ మఘోని మాద్యత్యురు సోమపీతే శ్రద్ధా విశుద్ధ చల భక్తి యోగ సమర్పితే జ్యాఫలమాచహార. సో మహారాజు గయ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దెర్ వాజ్ గ్రేట్ యజ్ఞాలు చేసేవారు, అందులో సోమరసం వచ్చేదన్నమాట. సో ఇంద్రుడు స్వయంగా వచ్చి ఈ సోమరసాన్ని పానం చేసేవారు. అలాగే భగవంతుడు విష్ణువు యజ్ఞపురుషుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన ఆ యజ్ఞంలో అర్పించిన అన్నీ కూడా ఆయన స్వీకరించేవాడు. ఎందుకంటే ఆయన ఎంతో భక్తితో, శ్రద్ధతో భగవంతుడికి అన్ని యజ్ఞంలో అర్పిస్తున్నాడు కనుక అవన్నీ భగవంతుడు విష్ణు స్వయంగా వచ్చి స్వీకరించారంట పదార్థాలన్నీ. యత్ ప్రీణనాద్బర్హిషి దేవతిర్యన్ మనుష్య వీరుతృణమావిరించాత్ ప్రియేత సద్య సహ విశ్వజీవ ప్రీత స్వయం ప్రీతిమగాద్గయస్య. సో ఈ విధంగా
ఎప్పుడైతే భగవంతుడు ఒక వ్యక్తి యొక్క కార్యాల ద్వారా సంతృప్తి చెందుతాడో దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, ఈగలు, దోమలు, అన్ని రకాల కీటకాలు, ఇంకా చెట్లు, కొమ్మలు, వృక్షాలు, గడ్డి, ఇలా అన్ని జీవరాశులు కూడా సంతృప్తి చెందుతాయి. బ్రహ్మదేవుడి నుంచి తీసుకొని గడ్డి వరకు అన్ని జీవరాశులు సంతృప్తి చెందుతాయంట. సో ఎందుకంటే భగవంతుడు పరమాత్ముడి రూపంలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. తద్వారా ఎప్పుడైతే ఇలా మనం భగవంతుడిని సంతృప్తిపరుస్తామో సో ఆయన అందరిలో పరమాత్మ ఆయన సంతృప్తి చెందుతాడు. అయినా కానీ ఇక్కడ స్వయంగా గయ మహారాజు యొక్క యజ్ఞం చేసే యజ్ఞస్థలానికి వచ్చి స్వయంగా భగవంతుడే చెప్పాడంట, నేను నీతో ఎంతో నీ పట్ల సంతృప్తి చెందాను అని. సో ఇది చాలా గొప్పతనం అన్నమాట, గయ మహారాజు యొక్క గొప్పతనం. సో ఎవరు మహారాజు గయతో మనం ఇంకెవరిని పోల్చుకోగలం? భగవంతుడు స్వయంగా వచ్చి చెప్పాడు మహారాజుకి, నేను నీ పట్ల నీ యొక్క భక్తి పట్ల సంతృప్తి చెందాను అని. సో దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో 14-15 శ్లోకాలు ఇంకా అయిపోతుంది. సో ఇందులో ఏం చెప్పారంటే, ఇలా గయంతి రాణి యొక్క గర్భం, ఆయన భార్య గయ మహారాజు యొక్క భార్య గయంతి. సో గయ ఒక మహారాజు యొక్క భార్య, ఆమె గర్భంలోంచి ఆయన 3 పుత్రుల్ని పొందారు. చిత్రరథ, సుగతి, ఇంకా అవరోధన. ఇంకొక భార్య ఉంది ఇంకో భార్య కాదు, ఈ చిత్రరథ ఊర్ణ భార్య నుంచి సమ్రాట్ అనే పుత్రుడిని కన్నాడు. తర్వాత సమ్రాట్ తన భార్య ఉత్కల నుంచి మరీచి అనే పుత్రుడిని కన్నారు. ఆ మరీచి బిందుమతి అనే భార్య నుంచి బిందు అనే పుత్రుడిని కన్నాడు. తర్వాత బిందు సరగా అనే భార్య నుంచి, ఆయన భార్య సరగా నుంచి మధు అనే పుత్రుడిని కన్నాడు. దాని తర్వాత ఈ మధు తన భార్య అయిన సుమన నుంచి వీరవ్రత అనే పుత్రుడిని కన్నారు. తర్వాత ఈ వీరవ్రత భోజ అనే భార్య నుంచి 2 పుత్రుల్ని కన్నాడు, మంతు మరియు ప్రమంతు. ఇలా మంతు తన భార్య సత్య నుంచి భౌవన, తర్వాత భౌవన తన భార్య దూషణ నుంచి త్వష్ట, తర్వాత త్వష్ట తన భార్య విరోచన నుంచి ఒక పుత్రుడు విరజని కన్నారు. తర్వాత ఈ విరజ విశుచి అనే భార్య నుంచి 100 పుత్రుల్ని ఇంకా 1 పుత్రిని సంతానంగా పొందారు. ఈ 100 పుత్రుల్లో శతజిత్ అనే పుత్రుడు ఒక ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. సో ఈ విరజ రాజు గురించి కూడా ఒక శ్లోకం ఉందంట, అదే ఇక్కడ నెక్స్ట్ ఇచ్చారు. తత్రాయం శ్లోకః ప్రాయైవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః అకరోదత్యలం కీర్త్య విష్ణుసురగణం యదా. సో చాలా ప్రఖ్యాతి కాంచిన రాజు ఒకరిందులో విరజ. ఆయన ఎంతో గొప్ప లక్షణాలు, గుణాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఖ్యాతి కూడా చాలా పెద్దది. సో ఈ విరజ అనే రాజు మొత్తం ప్రియవ్రత వంశానికి ఒక మంచి వజ్రంలా మారిపోయారంట, ఒక జ్యువెల్, రత్నం వంటి రాజు అంట. సో ఈ విధంగా ఆయన ఎలాగైతే జ్యువెల్ డైనాస్టీ, జస్ట్ యాజ్ లార్డ్ విష్ణు బై ట్రాన్స్డెంటల్ పొటెన్సీ డెకరేట్స్ ద బ్లెస్సెస్ ద డెమిగాడ్స్. సో విష్ణువు ద్వారా ఎలా అందరూ దేవతలు అంత శక్తి ఇంకా వైభవాన్ని పొందుతారో అలాగే ఈ యొక్క విరజ అనే రాజు ద్వారా మొత్తం ప్రియవ్రత వంశమే ప్రఖ్యాతి పొందిందంట. సో దీని నుంచి మనము నేర్చుకునేది ఏంటంటే, ప్రభుపాదుల ద్వారా ఒక విషయం చెప్తున్నారు. ఒకవేళ ఒక వనం ఉందనుకోండి, ఆ వనంలో ఒక మంచి పూల చెట్టు ఉంది, దాని నుంచి మంచి సుగంధితమైన పూలు పూస్తున్నాయనుకోండి ఆ యొక్క చెట్టుకి, తద్వారా ఆ వనానికి ఒక మంచి పేరు వస్తుంది. ఓ, ఈ వనంలో ఎంత మంచి సుగంధితమైన పువ్వులు ఉంటాయి, ఎంత మంచి సుగంధితమైన వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది అని మొత్తం వనానికి మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ ఒక వంశంలో కానీ ఒక పరివారంలో ఒక్క వ్యక్తి, మంచి ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఉంటే
ఆయన్ని ఆ యొక్క సుగంధితమైన పుష్పాలతో పోలుస్తున్నారు వనంలో. సో ఆయన యొక్క కారణంగా ఆ మొత్తం వంశము లేకపోతే ఆ మొత్తం పరివారం కూడా ప్రఖ్యాతి చెందుతుంది మన మొత్తం ఇతిహాసంలో. అలాగే ఎందుకంటే కృష్ణుడు యదువంశంలో జన్మ తీసుకున్నాడు, అవతరించాడు కనుక యాదవులు ఎంతో ప్రఖ్యాతిని గాంచారు. అలాగే విరజు మహారాజు ప్రియవ్రత వంశంలో జన్మించిన కారణంగా ఆ ప్రియవ్రత వంశం కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది అన్ని సమయాలకి అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. తద్వారా ఆయన ఈ తాత్పర్యాల్ని ముగిస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు. సో మనకు ఈ 15వ అధ్యాయం ముగుస్తుంది ఇక్కడ దీంతో. 16 శ్లోకాలే ఉన్నాయి ఇందులో. సో కొంచెం చిన్న అధ్యాయమే. సో మనం ఇది ఇక్కడ ముగిద్దామంటే ఈరోజు విషయం చర్చ షార్ట్ ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ రేపు మనము 16వ అధ్యాయం చూద్దాము. జంబూ ద్వీపం యొక్క వర్ణన ఉంది. యాక్చువల్లీ మనం జంబూ ద్వీపంలోనే ఉన్నాము. సో దీని యొక్క వర్ణన ఉంటుంది. ఇంకా దీని తర్వాత ఇంకా యూనివర్స్ గురించి, మన విశ్వం గురించి ఇంకా వర్ణన ఎక్కువ ఉంటుంది. కొన్ని అధ్యాయాల్లో అలా ఉంటుంది, ఫ్యూ చాప్టర్స్. సో మనము అక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇంకా రేపటి నుంచి చూద్దాం అవి. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.